నమస్కారం అమ్మ. ఇప్పుడు మనం గాజులమ్మ గాజులు అనే పాట చూసుకుంటే ఇది ఒక ఊత పదం. దీనికి రాగం అంటూ కంప్లీట్ ఏం కాలేదు. స్వరస్థానాలు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇది మన 4 శృతి కదా, మీకు తెలిసిన 4 శృతి. 4:30, 5, 5:30, 6, 6:30, 7, మళ్ళీ 1 శృతి స్టార్ట్ అయింది. ఈ 1 శృతి స్టార్ట్ అయిన తర్వాత 1:30 ఇక్కడ, అంటే ఇక్కడ వాయించవచ్చు, కానీ ఇక్కడ నిషాదం లేదు. 1వ నీ 2వ నీ లేదు. అందుకని 7 నుంచి 7 వరకు ముగిసిపోయింది పాట. దీన్ని వీలైనంతవరకు ఊత పదం అంటాం, మేమంటాం. ఏమేమి స్వరాలు వచ్చినాయంటే సా, 2వ రి, 1వ మా, 1వ మా, పా. ఇది రాగం అయిపోయింది, ఇక్కడే అయిపోయింది. ఈ నిషాదం ఒకటే వచ్చింది. దీన్ని ఊత పదం అంటాం. రాగమే ఉండదు. సా, 2వ రి, 1వ మా, 1వ మా, పా, అంతే. సా పా ప పా ప పా మ ప మ గ రి స ని. ఒకసారి చూసుకోండి. సా అంకమ్మ తల్లికి గాజులు, సా పా ప పా ప పా మ ప మ గ రి స ని. ఇక్కడ కూడా అనొచ్చు, కానీ ఈ నీ లేదు, ఈ నీ వరకే ఉంది ఇక్కడ. అందుకని ఇక్కడ వాంచా అనమాట. అంకమ్మ తల్లికి గాజులు, సా పా ప పా ప పా మ ప మ గ రి స ని. స రి 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 గా గ రి స. అంకమ్మ తల్లికి గాజులు, దుర్గమ్మ తల్లికి. అంటే ఇక్కడ మీరు వాయించేటప్పుడు సరి రి రి గ గ గ రి స స. అంకమ్మ తల్లికి గాజులు, దుర్గమ్మ తల్లికి స స సరి రి రి గ రి స స. దుర్గమ్మ తల్లికి గాజులు. ఆ తర్వాత గాజులమ్మ గాజులు, ఎవరికమ్మ గాజులు. ఈ పాట అంతా ఈ 4 రేళ్ళలోనే వచ్చింది. సా స సరిగా రి స ని స ని స ని స. సా స సరిగా రి స ని స ని స ని స. గాజులమ్మ గాజులు, ఎవరికమ్మ గాజులు. కొద్దిగా ఈ మధ్యమాన్ని ఊరక అనుసంధానంగా తగలాలి, అంతే. రాయటానికి లేదు. సా స సరిగా గా రి స ని స ని స. సా స సరిగా రి స ని స ని స. గాజులమ్మ గాజులు, ఎవరికమ్మ గాజులు. ఇట తగలపోయినా కూడా ఇక్కడ మీరు పాడుకునే దాంట్లో వచ్చేస్తుంది. గాజులమ్మ గాజులు, ఎవరికమ్మ గాజులు. 6 ఏళ్ళలోనే పాట అంతా వస్తుంది. 2వ చరణం కూడా రేపు చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.